మున్సిపల్ కార్మికుల సమ్మె 3వ రోజు కొనసాగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు గద్దెక్కేటప్పుడు చెప్పాడు, అమ్మలారా అక్కలారా నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అంటూ లేకుండా ప్రతి ఒక్కరిని పర్మిట్ చేస్తానని చెప్పాడు. మా అన్నలా అంటాడు మమ్మల్ని పర్మిట్ చేస్తాడని ఆశతో మేమందరం కార్మికులు ఓటేసి గద్దెక్కించినాక మీ కార్మికులను గుర్తు రాలేకపోయాము. 4 సంవత్సరాల నుంచి దశల వారీగా పోరాటం చేశాము, ధర్నాలు చేశాము, మంత్రులను ముట్టడి చేశాము, మున్సిపల్ ఆఫీస్ ధర్నాలు చేశాము, కానీ మా ఊసే లేకుండా పోయింది. ఇప్పుడు ఎలక్షన్ టైంలో మమ్మల్ని సమ్మెకు తప్ప గత్యంతరం లేని సమయంలో మేము సమ్మెకు దిగడం జరిగినది. కరోనా టైంలో మా ప్రాణాలు తగ్గించి మేము పని చేస్తున్నప్పుడు అమ్మా మీరు చేసే సేవ ఎవరు చేయరు, మీరు చేసే సేవకు 1,00,000 రూపాయలు జీతం ఇచ్చినా మీరు రుణం తీర్చలేరు అని చెప్పి జగన్ గారు చెప్పారు. మేము ఒక్కటే అడగదలుచుకున్నాం ఈ సమ్మె మూలంగా, అన్నా 1,00,000 రూపాయలు జీతం అయితే మాకు వద్దు, కానీ నువ్వు చెప్పినప్పుడే మమ్మల్ని పర్మిట్ చేయన్నా, సమాన పనికి సమాన వేతనం ఇవ్వన్నా అని చెప్పి చెప్పడం జరుగుతుంది. పార్కు ఆటో వెహికల్ కరెంటు వెన్నీ చేస్తున్నా అన్ని రంగాలు కలిసి మేము సమ్మెలో సిద్ధంగా ఉన్నాము. ఇంకా మా సమ్మెలు కనుక ఈరోజు చర్చలకు పిలిచారు, చర్చల్లో కనుక మా పర్మిట్ కనుక సఫలం అవ్వకపోతే ఇంకా సమ్మెను ఉగ్రతం చేస్తామని తెలియపరచడం జరిగింది. 30-25 సంవత్సరాల నుంచి కార్పొరేషన్లో పనిచేస్తుంటే ఇదివరకు చంద్రబాబు గారు ఉన్నప్పుడు జగన్ గారు ఏం చెప్పాడంటే, నేను అధికారంలోకి వస్తే మీకు పర్మిట్ చేస్తాను, మీ బతుకులు బాగుపడతాయి, మీకు ఇళ్ళు ఇస్తాను అని చెప్పాడు. అది ఏమీ కూడా ఇంతవరకు అమలు పరచలేదు. ఆయన వెళ్ళిపోయాడు, ఈయన వచ్చిన తర్వాత ఇట్లా మాట్లాడుతున్నాడు. ఇన్ని సంవత్సరాలు 4 సంవత్సరాలు అయిపోయింది, 4 సంవత్సరాల నుంచి కూడా మమ్మల్ని పర్మనెంట్ చేయలేదు. మాకు ఇచ్చిన డిమాండ్లు ఏంటంటే, మేము ఎక్కినప్పుడు నేను పర్మనెంట్ చేస్తానన్నాడు, చేయలేదు. కరోనా టైంలో మేము పిల్లల్ని భర్తల్ని మొత్తం వదులుకొని మేము రోడ్ల మీదకి వచ్చి మా ప్రాణాలు తెగించి మేము పనిచేసాము. మాకు మంచినీళ్ళు ఇచ్చిన వాళ్ళు లేరు కరోనా టైంలో, మాకు ఏమీ కూడా అసలు అందలేదు. కరోనా టైంలో మా ప్రాణాలు తెగించైనా మేము పనిచేసాము. అట్లా పనిచేస్తే ఈ జగన్ గారికి మేము గుర్తులేమో అని అడుగుతున్నాం. 60 సంవత్సరాలు వచ్చిన వాళ్ళే రిటైర్మెంట్ చేశారు, ఇప్పుడు పర్మనెంట్ వాళ్ళు మాత్రం 62 సంవత్సరాలకు ఉంచారు కదా. మేము కాంట్రాక్ట్ వాళ్ళమే కదా, మమ్మల్ని ఎందుకు 62 సంవత్సరాలు ఉంచట్లేదని అడుగుతున్నాం. కాళ్ళు ఇరిగిపోయినాయి, నడువులు ఇరిగిపోయినాయి. 2 సంవత్సరాలుగా నాకు నడువు ఇరిగిపోతే నన్ను పలకరించిన అధికారులు ఎవరూ లేరు. నేను ఆపరేషన్ చేయించుకొని ఉన్నాను, ఏ అధికారులు మాట్లాడతలేదు. ప్రాణాలు పోతున్నాయి, ఏకల డిపోలో వాళ్ళు ప్రాణాలు పోతున్నాయి, లారీలెక్కి ప్రాణాలు పోతున్నాయి. అయినా సరే మేము ధర్నా చేస్తే కానీ మా సమస్యలు పరిష్కరించుతున్నారు. మేము ధర్నాలు చేయకపోతే వాళ్ళు ఏం పరిష్కరించలేదు. ఈ ప్రభుత్వమే కాదు, ఏ ప్రభుత్వం కూడా అట్టగా. ఇప్పుడున్న ప్రభుత్వం మా డిమాండ్లకి 26,000 ఇస్తారా? మా నాయకులు వెళ్ళారు, చర్చలకు వెళ్ళారు, చర్చల్లో ఏమి డిమాండ్లు వాళ్ళు చెప్తారో అది మాకు అధికారం అయితేనే, మాకు సమ్మతింటేనే మేము ఈ చర్చలు నిర్మిస్తాము, లేదంటే మేము ఇంకా కొనసాగిస్తామని తెలియపరుస్తున్నాం.